హమాస్ టెర్మినల్స్ లో ఉన్నటువంటి ఇజ్రాయెలీ బందీలు అయితే కనుక 20 మంది మాత్రమే బ్రతుకున్నట్టుగా అయితే కనుక అప్డేట్ రావడం జరిగింది. ఇజ్రాయెల్ గవర్నమెంట్ వీరి కోసం హాస్పిటల్స్ లో బెడ్స్ కూడా రెడీ చేసి వారిని రిసీవ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్రతుకున్నటువంటి బందీలతో పాటు మిగతా వారి డెడ్ బాడీస్ ని కూడా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఐడిఎఫ్ ఆర్మీ గాజా స్ట్రిప్ ని 58% అయితే ఆక్యుపై చేసుకుని వారి క్యాంప్స్ అన్ని కూడా ఎల్లో లైన్ కి యువతల అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి హాస్టేజెస్ రిలీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ 72 అవర్స్ లో ఇది కంప్లీట్ అయ్యే విధంగా ఐడిఎఫ్ అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. హాస్టేజెస్ మొత్తం అందరూ కూడా ఇజ్రాయెల్ కి రీచ్ అయ్యే వరకు కూడా ఈ ఎల్లో లైన్ కి యువతల ఈ ఐడిఎఫ్ క్యాంప్స్ అయితే గనక వీళ్ళు అలొకేట్ చేసి పెట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు గాజా స్ట్రిప్ ఇలా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు అయితే గనక గాజా స్ట్రిప్ ఇలా ఉంది.